ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడి పెత్తానం పెరిగిపోవడం అధికార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తనయుడే సమీక్షలు నిర్వహించడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధి కాని ఏ హోదా లేని వ్యక్తి ఎలా అధికారిక సమావేశాలు నిర్వహిస్తారనే చర్చ జరుగుతుంది. ఏకంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో మీటింగులు పెట్టడం, పలు అభివృద్ధి పనుల దగ్గరకు నేరుగా వెళ్లి రివ్యూ చేయడాన్ని జనం తప్పుపడుతున్నారు. తండ్రి మంత్రి, పెత్తనం మాత్రం కొడుకుది. గతంలో ఎన్నడూ లేని ఈ కొత్త సాంప్రదాయాన్ని చూసి ఖమ్మం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అది తుమ్మల లాంటి సీనియర్ మంత్రి ఇలాఖాలో ఆయన కొడుకు యుగంధర్ పెత్తనం చేయటం, అధికారులకు సిఫారసులు, మౌఖిక ఆదేశాలు జారీ చేయటం, తరచూ సమీక్షలు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల యుగంధర్ ప్రజాప్రతినిధి కాదు, ఏ చట్టసభకు ప్రాతినిధ్యం పదవిలో కూడా లేరు. మరెలా అధికారిక సమీక్షలు చేస్తారు? పనుల పురోగతి మీద ఆరా తీసి అధికారులకు ఆదేశాలిచ్చే అధికారం ఖమ్మం జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పేరుంది. రాజకీయాలు, అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కుటుంబాన్ని వేలు పెట్టనియ్యరని చెబుతుంటారు. అయితే ఇదంతా గతం. జమానా మారిపోయింది. కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఖమ్మంలో పెత్తనమంతా తుమ్మల తనయుడు యుగంధర్దేనట. ఆయనే మంత్రి అధికారిక క్యాంపు కార్యాలయంలో రివ్యూలు చేస్తున్నారట. అధికారులను పిలిపించుకొని మాట్లాడటంతో పాటు మౌలిక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా యుగంధర్ మాటే. పలు శాఖ అధికారులకు కూడా యుగంధర్ ఫోన్లు చేసి సిఫారసులు, ఆదేశాలు ఇస్తుండడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తుమ్మల తన కొడుకుతో రాజకీయాలు చేయిస్తున్నారని, ఆయనే పాలన సాగిస్తున్నారని కూడా మండిపడ్డారు. ఖమ్మంలో తుమ్మల యుగంధర్ పెత్తనంపై మొదట్లో అంతా మౌనంగానే భరించినా ఇప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంత్రి చేయాల్సిన పనులు మంత్రి కొడుకు చేయటం కరెక్టు కాదంటున్నారు. పైగా వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని తుమ్మల పలు సందర్భాల్లో వారసుడే నిబంధనలకు విరుద్ధంగా పెత్తనం చేసినా ఆయన అదుపు చేయకపోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్. యుగంధర్ ఖమ్మం కార్పొరేషన్లో అటు రఘునాథపాలెం మండలంలో పర్యటనలు చేస్తున్నా చూసి చూడనట్టు ఉంటున్నారు తుమ్మల. తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏనాడు ఆయన కుటుంబం పెత్తనం చేయలేదు. ఆయన కూడా కుటుంబ సభ్యులను అధికారంలో వేలు పెట్టనివ్వరు. కానీ తుమ్మల సిద్ధాంతానికి విరుద్ధంగా ఇంత జరుగుతున్నా ఆయన కిమ్మనకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా ఆయనకు తెలిసే జరుగుతుందా? ఆయన ప్రోద్బలం లేకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.